అందరికీ నమస్తే అండి. టీవీ డిబేట్లలో అరుపులు ఇవన్నీ సాధారణమే. ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివాదాలు, అరుపులు సాధారణం. ఆ మధ్య అయితే కొట్టుకున్నారు కూడా, చెప్పుతూనే కొట్టుకున్నారు ఏకంగా స్టూడియోలో. అయితే డిబేట్ నిర్వహిస్తున్న జర్నలిస్టుని బట్టి ఆ వివాదం పరిమితుల్లో ఉంటుంది. ఇక్కడ ఏబిఎన్ వెంకటకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు. సో ఆయన ఏబిఎన్ ఛానల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన ఒక డిబేట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని గెట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అనాల్సి వచ్చింది. సో ఎందుకు ఆయన అలా అనాల్సి వచ్చింది? ఇది ఒక కొత్త వివాదానికి దారితీసింది. అక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంటే యాజ్ యూజువల్ రెచ్చిపోతారు కదా. తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చి మీరు ఆంధ్ర వాళ్ళు ఛానల్ నడిపిస్తున్నారు, నువ్వు ఆంధ్ర వాడివి, మా తెలంగాణ వాడిని ఎలా అంటావని చెప్పి పిచ్చి పనికిమాలిన కోతలన్నీ కోయడం మొదలుపెట్టారు. అసలు డిబేట్కి, జర్నలిజానికి ఏది తెలంగాణ వాదానికి సంబంధం ఏంటో మరి తెలియదు. ఇప్పుడు రాష్ట్రం వచ్చిన 11-12 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఆంధ్ర వాడివి అని ఏడుపులు ఉన్నాయంటే సిగ్గుండాలి జీవితానికి. సరే, ఇంతకీ నిన్న డిబేట్లో ఏమైందంటే ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఈ కేటీఆర్ గారు నిన్న సిట్ విచారణకు వెళ్ళారు కదా, ఆ అంశం మీద, ఫోన్ ట్యాపింగ్ అంశం మీద, కేటీఆర్ గారు సిట్ విచారణకు హాజరైన అంశం మీద డిబేట్ నిర్వహిస్తున్నప్పుడు కొంతమందికి లీకులు వస్తున్నాయి కదా, రకరకాల లీకులు వస్తున్నాయి కదా అని చెప్పి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డిబేట్కి హాజరైన తక్కెళ్లపల్లి రవీంద్రరావు, ఆయన ఎమ్మెల్సీ అనమాట, బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ డిబేట్లో పాల్గొంటూ లీకులు ఎవరిచ్చారు, ఈ పిచ్చినా కొడుకులు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు అని అన్నారు. ఆయన కొంచెం సహనం కోల్పోయి ఆ మాట మాట్లాడారు. అప్పుడు వెంకటకృష్ణ గారు వెంటనే కల్పించుకొని అలా మాట్లాడడం కరెక్ట్ కాదు, కొన్ని వర్డ్స్ కంట్రోల్లో ఉండాలి, ఈ డిబేట్లో నా డిబేట్లో మాత్రం వర్డ్స్ కంట్రోల్లో ఉండాలి, అటువంటి భాష మంచిది కాదు, సో మీరు ఆ వర్డ్ని వెనక్కి తీసుకోండి, పిచ్చినా కొడుకులు అనే పదాన్ని వెనక్కి తీసుకోండి అన్నారు. దానికి రవీంద్రరావు గారు లేదు నేను వెనక్కి తీసుకోను అని చెప్పారు. అయితే మీరు వెనక్కి తీసుకోకపోతే గట్అవుట్ ఫ్రమ్ మై డిబేట్, నా డిబేట్ నుంచి మీరు వెంటనే తక్షణమే వెళ్ళిపోండి అని అన్నారు. దానికి ఆయన రవీంద్రరావు గారేమో ఎస్ నేను వెళ్ళిపోతాను, మీకు నచ్చినట్టు మీరు రాసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి, నేను ఉండాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతానని చెప్పి ఆయన మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఇది ఒక పెద్ద వివాదంగా మారింది. ఒక మీడియా ఛానల్, ఒక పార్టీ ఎమ్మెల్సీ ఒక పెద్ద అంశం మీద డిబేట్ చేస్తున్నప్పుడు జరిగింది. అయితే ఇది అక్కడి వరకే పరిమితం. అక్కడ ఏం జరిగిందో టీవీ ఛానల్లో అందరూ చూశారు, అందులో దాపరికం ఏమీ లేదు, అంతా రికార్డెడే. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఏమన్నారో తెలుసు, అండ్ ఎమ్మెల్సీ గారు ఏమన్నారో తెలుసు. ఆ వర్డ్ పిచ్చినా కొడుకులు అనే పదం వాడడం మంచిది కాదు కాబట్టి తన డిబేట్కు అది అసౌకర్యంగా, అమర్యాదగా ఉంటుంది అనిపించింది కాబట్టి ఆయన వెనక్కి తీసుకోమని చెప్పినా ఆయన వినలేదు. దీనికి తెలంగాణ వాదానికి సంబంధం ఏంటి? దీనికి ప్రాంతీయవాదానికి సంబంధం ఏంటి? సో పొద్దున్నుంచి కొంతమంది పిచ్చుకోకలు సోషల్ మీడియాలో సోకాళ్ళు చాలామంది ఇంకా కొత్త వాదం తెర మీదకి తీసుకొస్తున్నారు. ఆంధ్ర జర్నలిస్టులు ఇలా అన్నారు, అలా అన్నారు, మదం ఎక్కువైంది అని. ఇది ప్యూర్లీ మేబీ రాజకీయాలకు సంబంధించి ఉండొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి ఏబిఎన్ వ్యతిరేకమయ్యి వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు రాజకీయపరమైన ఆరోపణలు చేస్తే చేసుకోవచ్చు. ప్రతి పార్టీకి ఒక అనుకూల మీడియా ఉంది, వ్యతిరేక మీడియా ఉంది. అలా వాళ్ళు రాజకీయ పరంగా ఎన్నైనా చేసుకోవచ్చు. కానీ కులపరంగా, ప్రాంతీయ పరంగా అండ్ రాష్ట్రాల పరంగా సెంటిమెంట్ని వాడుకోవడానికి, ఎమోషన్స్ని వాడుకోవడానికి ఇది సందర్భం కాదు, వేదిక కాదనమాట. సో డిబేట్కి పిలిచినప్పుడే కొంతవరకు జాగ్రత్తగా పిలుచుకోవాలి. ఆ డిబేట్లో మాట్లాడుతున్నప్పుడు కూడా సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి తప్ప ఇలా సంయమనం కోల్పోకూడదు. అలా కోల్పోయే వాళ్ళు డిబేట్కి రాకూడదు. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటివే జరుగుతాయి. ఇంకా నయం, ఒకప్పుడు ఇంతకుముందు అయితే చెప్పుతూనే కొట్టుకున్నారు ఏకంగా. ఎవరు మేబీ ఈ తెలంగాణ గొడవ సందర్భంగానే ఇద్దరు తెలంగాణ వాదులే, ఇద్దరు కూడా పరస్పర వ్యతిరేక వర్గాలకు చెందిన వాళ్ళు స్టూడియోలోనే చెప్తూ కొట్టుకున్నారు. ఒకసారి, ఇంకోసారి కాలర్లు పట్టుకున్నారు, బయటికి వెళ్ళి కొట్టుకున్నారు, చాలా జరిగాయి. సో అవన్నీ పక్కన పెడితే ఇది కొంచెం పెద్ద ఇష్యూ జరిగేలా ఉంది. ఎందుకంటే ఇది ప్రాంతీయవాదానికి ఆపాదించారు కాబట్టి, రాజకీయానికి ఆపాదించారు కాబట్టి. సో ఈ విషయంలో దీనిలో ఎవరికి తప్పు ఉంది అనేది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.